చెప్తున్నాను సార్, అదే చెప్తున్నాను సార్. 7% గ్రీన్ కవరేజ్ పెరిగింది అని చెప్పినాం కదా సార్, అది లెక్కల్లో ఉన్నది. ఈ 7% గ్రీన్ కవరేజ్ పెరిగిన దాంట్లో ఎవెన్యూ ప్లాంటేషన్ అంటే రోడ్ల మీద పెట్టే మొక్కలతోటి 1% కూడా ఉండదు సార్. 5% ఫారెస్ట్ రీజునేషన్ ఏదైతే చేసినామో, ఫారెస్ట్ని సీడ్లు పోసి ఫారెస్ట్ని ఏదైతే పెంచిర్రో అటువంటి అన్నీ కూడా 6% అవే ఉంటాయి సార్. ఇవన్నీ ఒక 1-2% ఉంటాయి సార్. 5% ఆ ఫారెస్ట్ దాంట్లో ఉంటుంది సార్. అనేక అవార్డులు వచ్చినాయి సార్ హరితహారం ప్రోగ్రామ్కి. సరే మీరు చెప్పింది అదేదైనా ఉంటే ప్రభుత్వానితో చేపియండి సార్. ఒకటి. 2 సార్, శ్రీధర్ బాబు గారు చాలా చిలక పలుకులు పలికినారు సార్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే సార్ నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు బెల్ట్ షాపుల్ని తీసేయండి, ప్రభుత్వం మీదే ఉన్నది, మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు బెల్ట్ షాపులు తీసేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, అదే అధ్యక్ష బెల్ట్ షాపులు తీసేయాలి. అట్లనే ఆదాయం 12,000 కోట్లు. 12,000 కోట్లు అంటే మామూలు మాట కాదు సార్. 12,000 కోట్లు ఇవాళ పెంచాలా అనంటే ఎన్ని రేట్లు పెంచుతారు సార్? ఏం చేస్తారు సార్? ఏ పిలుపురేది ఉంటుంది సార్? ఇదంతా కూడా సార్ ఇది అన్యాయం సార్. 12,000 కోట్లు పెంచడం అయితే ప్రజల్ని మంది ఎక్కువ తాగిపోయడం, లేకపోతే ప్రజల మీద భారం మోపడం, ఈ 2 విషయాలే మరి టార్గెట్గా పెట్టుకున్నారు. దయచేసి దీని మీద పునరాలోచించాలి, బెల్ షాపులు ఎత్తేయాలి, ఈ 12,000 కోట్లు ఆదాయం పెంచాలన్న దాన్ని వాపసు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాదాపు 1 minute